కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడితోటి. మధ్య మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తక్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ ఫైట్, ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ, క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు టూ ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. అండ్ సినిమాలో అయితే పసలేదు, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, సింబు పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు. త్రిష వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకేమైనా ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ జస్ట్ 3-4 షాట్లకే పరిమితం చేయడం. అదే అభిరామి గారు కూడా అలాగేగా, కొన్ని సీన్స్ అభిరామి గారితో ఏమన్నా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. త్రిష గారితో ఓకే, ఏదో ఉంటుంది డైలాగ్, మేడం ఐఆమ్ యువర్ ఓన్లీ యాడమ్ అని. ఓన్లీ యాడమ్ ఇద్దరిని చెప్పారు, ఇద్దరు ఓన్లీ యాడమ్ అన్నారు. సో చూడండి సినిమా, అంటే చూడొద్దు అని చెప్పను, నాకైతే నచ్చలేదు. బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏమో కమల్ హాసన్ గారి సినిమా, మణిరత్నం గారి సినిమా కాదు ఇది, మణిరత్నం గారి సినిమా అయితే కాదు. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈజ్ ఎ ఫిలిం ఆఫ్ మణిరత్నం గారు. ఆయన టేకింగ్ లాగా అయితే కనిపించలేదు. టిపికల్ మణిరత్నం అని ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, అది లేదు, ఎక్కడా కూడా అది కనపడలేదు. మణిరత్నం గారు ఆయన అలా బయటకు వచ్చి తీసే రకం కదా, కమల్ హాసన్ గారు తీస్తే ఆయన పేరు వేసారేమో అని డౌట్ నాకు. సో ఓవరాల్ నచ్చుతుందా సినిమా? అంటే మన తెలుగు ఆడియన్స్కి అయితే కష్టమే భయ్య, తమిళ్లో ఏమో చెప్పలేం. రొటీన్ సబ్జెక్ట్నే కొంచెం కొత్తగా ఉన్న తీసుకున్నా బాగుండేది, బట్ రొటీన్గానే తీస్తారు. మణిరత్నం గారి స్టైల్ అయితే కనిపించలేదు. అండ్ ఐ ఫీల్ లైక్ కమల్ హాసన్ గారే తీసేసి మణిరత్నం గారు పేరు వేసారా అన్న డౌట్ వస్తుంది అనమాట. సో రెహమాన్ మ్యూజిక్ పరంగా కొన్ని సీన్స్లో, పర్టికులర్గా కొన్ని షార్ట్స్లో మటుకు సీక్వెన్సెస్లో బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. బట్ రెగ్యులర్ రొటీన్ బ్యాక్గ్రౌండ్ మనకి అదేంటది సూర్య గారిది ఫిలిం ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ అలా ఆ టైప్ ఆఫ్ ఫీల్లోకి వచ్చింది. రెగ్యులర్గానే అనిపించింది. కొత్తగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది కూడా నాకు ఎక్కడ అనిపించలేదు అన్న. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఎలివేషన్స్ లేవు, అదే కదా, ఆ ఎలివేషన్స్కి అలవాటు పడిపోయామనో మరి ఏంటో తెలియట్లేదు. స్టోరీ అంతా రొటీన్గానే ఉంది, మనం చూసే రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ ఫిలింలానే ఉందని ఏం కొత్తగా ఏం చూపించినప్పుడు మనకు ఎలా ఎక్కిద్ది. సో దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద ఫిలిం. బిలో యావరేజ్. ఏఆర్ రెహమాన్ గారు మామూలుగా ఏఆర్ రెహమాన్ గారు కొట్టింది కాకుండా మిగతా ఎవరినో కొట్టించింది అన్నట్టు ఉంది. ఏఆర్ రెహమాన్ గారు కాకుండా మిగతా ఎవరో కొట్టింది అన్నట్టు అనిపించింది. అంత పెద్దగా రుచించలేదు, అంత మంచిగా అనిపించలేదు సినిమా. తెలుగు ఆడియన్స్ చూడగలుగుతారా సినిమాని? తెలుగు ఆడియన్స్ చూడలేరు, ఎందుకంటే మన నేటివిటీకి నచ్చదు. ఇది నార్త్ ఇండియన్కి పనికొచ్చే నేటివిటీ లాగా ఉంది. నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, ఆ టైప్ సినిమా. ఆడియన్స్ చూడొచ్చా అంటే పబ్లిక్? చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ దాకా అయితే మేనేజబుల్, సెకండ్ హాఫ్ కష్టం. ఓవర్ కానీ ల్యాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్ మొత్తం లాగే. ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వాలి. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 2.5. ఎవరికైతే 2.5 అవర్స్ మాకు పేషెన్స్ ఉంది, మేము ఒకటే చోట కదలకుండా కూర్చుంటామని అనుకుంటారో వాళ్ళు మాత్రమే వచ్చి చూడవచ్చు. త్రిషాన్ అయితే తన బ్యూటీ అయితే చాలా, సినిమాటోగ్రఫర్ ఎవరో కానీ చాలా బాగా చూపించారు. కానీ పాపం తన క్యారెక్టర్ ఏదైతే డిజైన్ చేశారో, మరీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం అన్నది కొంచెం త్రిష ఫ్యాన్స్కి అంత ఆడబుల్గా అనిపించదు. ఎందుకంటే ఒక వ్యాంప్ క్యారెక్టర్లో తనని యూజ్ చేశారు. అండ్ శంభు క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమనిపించలేదు. అండ్ మెయిన్ స్టోరీలో అసలు స్టోరీ ఏం లేదు. అసలు ఆడియన్ కూర్చొని 2 గంటలు ఎందుకు చూస్తున్నాడో అనేది ఒక పర్పస్ అంటూ ఒక మోటే లేదు. అవును అవును. నాకు అదే అర్థం కావట్లేదు భయ్య. ఇప్పుడు లెజెండ్ డైరెక్టర్స్ ఏమో పాతబడిపోతున్నారు, డెబ్యూ డైరెక్టర్స్ ఏమో కొత్త కథల్ని స్టోరీస్ తీసుకొని వస్తున్నారు. మరి వీళ్ళకి ఎక్కడ స్టోరీస్ వస్తున్నాయి? మనం రీసెంట్గా చూసుకుంటే కోర్ట్ కానీ, బల్గం కానీ, ఇట్లాంటి కొన్ని వెరైటీ స్టోరీస్, అవి కూడా రెగ్యులర్ స్టోరీసే, కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి ఇట్లాంటి లెజెండరీ డైరెక్టర్స్, ఎగ్జాంపుల్ శంకర్ తీసుకుంటే భారతీయుడు 2 అయితే అసలు చాలా డిజాస్టర్ అయిపోయింది.